ఈ రాధాకృష్ణకు గట్టి సవాల్ చేసింది ఏంది ఈయన విజయసాయిరెడ్డి గారు. రాధాకృష్ణ నేను సిద్ధం, విఎస్ఆర్ దమ్ముంటే లైవ్లో చర్చకు రావాలని ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన సవాల్ను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్వీకరించారు. రాధాకృష్ణ నేను రెడీ, ఫేస్ టు ఫేస్ కౌంటర్కు ఎన్కౌంటర్కు నేను సిద్ధం. నీ ఛానల్కు రావాలా? ఢిల్లీలో ఎన్జిఓలు, మేధావులు, జర్నలిస్టులు అన్ని ఛానల్స్ను ఆహ్వానించి విశ్రాంత న్యాయమూర్తుల సమక్షంలో చర్చించుకుందాం. యుఎస్ నుంచి వచ్చాక ఎప్పుడైనా రెడీ, తగ్గేదేలే, భయపడేదేలే అని వరుస ట్వీట్లతో విఎస్ఆర్ విరుచుకుపడ్డారు. రాధాకృష్ణ ఉండేటోని ఉండగా గయాన్ని ఎందుకు గెలికినావు? అసలు నువ్వు న్యూస్ ఛానల్ ఓనర్వా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏమైనా కార్యకర్తవా, లేకపోతే ప్రచార కార్యకర్తవా, ప్రచార కార్యదర్శివా? తెలుగుదేశం అంటే చాలు నీ నరాన తన్మయత్వం పొంగుకొస్తుంది నీకు. ఒక పెద్ద ఛానల్ పెట్టి, ఒక పెద్ద పేపర్ పెట్టి ఆల్ పార్టీస్ని సమానంగా చూడవలసిన నువ్వు కేవలం మీడియా ఎప్పుడు డైవర్ట్ అయిందంటే పార్టీలకు ఈనాడు పేపరును ఆంధ్రజ్యోతి పేపర్ చేయబట్టే. ఇవే ఎప్పుడు ఈ రెండు పేపర్లు ఈ తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాసేది. ఇక ఈ రెండు పేపర్లు అప్పుడు ప్రధాన పేపర్లు ఉన్నాయి కాబట్టి ఈ రెండు పేపర్లు ఈ తెలుగుదేశం పార్టీకి ఈ చంద్రబాబు నాయుడుకు కొమ్ము కాసినాయి కాబట్టి రాజశేఖర రెడ్డికి ఒక ఆలోచన వచ్చింది, మనకంటూ ఓ పేపర్ ఉండాలి. ఎందుకంటే మనం మాట్లాడుతున్నది ఏందో, మనం చేస్తున్న కార్యక్రమాలు ఏందో ఈ ఈనాడు పేపర్ కానీ ఈ ఆంధ్రజ్యోతి పేపర్ కానీ రాస్తలేవు. కాబట్టి మనకంటూ ఒక పేపర్ ఉండాలి, మనకంటూ ఒక టీవీ ఛానల్ ఉండాలని ఆలోచనతోటి ఆ సాక్షి పేపరు, ఆ సాక్షి ఛానల్ పెట్టిండు. ఇంకా ఆ సాక్షి ఛానల్ పెట్టినాక, ఆ సాక్షి పేపర్ పెట్టినాక మొత్తం పరిస్థితులే మారిపోయినాయి. ఇక ఎవడి సొంత డప్పు వాడు కొట్టుకునే కాడికి వచ్చింది. ఆంధ్రజ్యోతి పేపర్ కావచ్చు, ఈనాడు పేపర్ కావచ్చు, చేసిన పాపం ఇది తెలుగు రాష్ట్రాలల్లో. మీడియా పని చేయకుండా చెంచాగిరి చేయడానికి, భజన చేయడానికి ఆ రెండు పేపర్లు చేసిన పాపం వల్ల ఈరోజు ఏ పార్టీకి ఆ పేపరు, ఏ పార్టీకి ఆ ఛానల్ ఉన్నది. ఎవని డబ్బా వాడు కొట్టుకునే దాకా వచ్చింది. ఇప్పుడు పోయిగా నీకు దమ్ము ఉంటే ఇప్పుడు విజయసాయిరెడ్డికి సవాల్ ఇస్తున్నావు కదా, విజయసాయిరెడ్డి అమెరికా నుండి రాగానే ఎక్కడ కూర్చుందాం అక్కడ కూర్చుందాం అని సవాల్ చేస్తాను. పోయి కదా మరి దమ్ము ఉంటే పోయి ఆయనతోటి మాట్లాడు. ఇక ఆయన కనబడంగానే నవ్వుకుంటా మళ్ళీ చిన్నపిల్లలాగా ముచ్చట్లు పెట్టుకుని పంపుడు కాదు. ఆయన గల్లా బట్టి నువ్వు అడుగుతా, నీ గల్లా బట్టి ఆయన అడుగుతారా? ఇక ఇద్దరు మీరే తెలుసుకోరు. ఆయన లేనప్పుడేమో పొంకనాలు పొంకుతాను, ఆయన వచ్చినాక మరి ఏం చేస్తావో చూద్దాం.